తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దీన్ని మనం ఎలా చదువుదాం? మన లెసన్ ప్లాన్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ యూనిట్ మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. దీన్ని ఫస్ట్ యూనిట్ అదేనా మీకు సిలబస్ ఇచ్చింది. ఫస్ట్ యూనిట్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి డైమెన్షన్స్ ఇవి మొత్తం మీకు కళ్ళ ముందు కనిపించాలి. టిఫిన్ చేసేటప్పుడు ఇడ్లీలో కూడా ఇదే కనపడాలి. అర్థమైందా? ఫస్ట్ యూనిట్ ఈ 10 రోజులు ఫోన్లు ఇంటికాడ వాళ్ళు అందరిని పక్కన పెట్టేయాలి మీరు. ఫస్ట్ యూనిట్ లో ఏముంది అంటే ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. మళ్ళా ఆ యూనిట్ ని చెప్పేటప్పుడు చెప్తాను నేను. రెండో అంశంలో ఏముంది అంటే డిప్రివేషన్. డిప్రివేషన్ అంటే మనకున్నటువంటి వనరుల పట్ల నిర్లక్ష్యం, అణిచివేత, ఇవన్నీ అన్నమాట. ఇక్కడ మన ఉద్యమ నినాదమైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు, వాటర్, ఫండ్స్, ఎంప్లాయ్మెంట్, దీంట్లో జరిగినటువంటి అన్యాయాలు, కమిటీలు మనకి తెలంగాణ మూమెంట్ లో కూడా వస్తుంది. ఇక్కడ ఇంకా కొంచెం ఇన్ డెప్త్ గా చదువుతాం దీన్ని అన్నమాట. ఎకానమీ యాంగిల్లో ఇన్ డెప్త్ గా చదువుతాం అన్నమాట. ఇది డిప్రివేషన్ కి సంబంధించినటువంటి అంశం. మూడో డైమెన్షన్ ఏముంది ఇందులో అంటే ఆఫ్టర్ 2014 అన్నమాట. తెలంగాణ ఎకానమీ 2014 టు 2024 తెలంగాణ వచ్చి అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయింది. ఒక డికేడ్ అయిపోయింది. ఈ డికేడ్ లో నిజంగానే మనం అనుకున్నది సాధించినమా? నీళ్లు, నిధులు, నియామకాల పైన ఎంతవరకు అభివృద్ధి సాధించినాం? మనం కలబడి నిలబడి పోరాటం చేసినాం. మరి పోరాట ఫలితాలు ఎవరికి వచ్చినాయి అనేది ఇక్కడ చూడాలి అన్నమాట. ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ వ్యూ. 3 డైమెన్షన్స్ ఉంటవి అన్నమాట. సిలబస్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఫస్ట్ మనం ఎక్కడికి పోతున్నాం, ఎటు నుంచి పోవాలి, రోడ్ ఏంది అనేది తెలియాలి. తెలియకపోతే ఇయ్యాలాగానే ఉంటది, ఇన్స్టిట్యూట్ యాడ్ ఉందని తిరగాల్సి వస్తుంది. అట్లా ఫస్ట్ యూనిట్ మీద ఇది అన్నమాట. మనం నెక్స్ట్ ఏం చదువుదాం అని అంటే నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ చదవాలి. మనం భూ సంస్కరణలు అనేటటువంటిది మనం చదువుదాం. ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనేది చదవాలి అన్నమాట. ఈ ల్యాండ్ రిఫార్మ్స్ లో 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో ఉండేటటువంటిది ఒకటి ఏమిటి అంటే చట్టాలు ఏమొచ్చినాయి అనేది ఒకటి ఉంటది అన్నమాట. మనకి మొదటిగా భూ సంస్కరణలు అన్నప్పుడు ప్రధానమైనటువంటి చట్టాలు ఏమొచ్చినవి అనేది చదవాలి. దీంట్లో చట్టాలు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ అన్నమాట. మధ్యవర్తులను తొలగించటం అనేది ఒకటి అన్నమాట. ఈ ఇంటర్మీడియటరీస్, అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్ లో కూడా మరలా 2 చట్టాలు వస్తాయి మనకి అన్నమాట. ఏమొచ్చినాయి చెప్పండి? అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియటరీస్, మధ్యవర్తుల తొలగింపులో వచ్చిన 2 చట్టాలు ఏమున్నాయి? ఒకటి జరా చట్టం వచ్చింది. జాగీర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ జరా. జాగీర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, జాగీరుల రద్దు చట్టం వచ్చింది అన్నమాట. మనకి ఇంకొక చట్టం ఏమొచ్చిందంటే ఈనాం అబాలిషన్ యాక్ట్ అని వచ్చింది. వీళ్ళిద్దరే ఈ 2 చట్టాల ద్వారా భారతదేశంలోని మధ్యవర్తులందరినీ తొలగించారు. జరా చట్టం ఒకటి, ఈనాం అబాలిషన్ యాక్ట్ అనేది ఒకటి అన్నమాట. ఇవి 2 మధ్యవర్తులను తొలగించినటువంటి చట్టాలు అన్నమాట. నెక్స్ట్ ఇంకా చట్టాలు దేని గురించి వచ్చినాయి? మధ్యవర్తులను తొలగించిన తర్వాత రెండవ రకం చట్టాలు దేని గురించి వచ్చినాయి? కౌలుదారుల నుంచి వచ్చినాయి. ఇందులో వచ్చినటువంటి చట్టాలను ఏమంటారంటే టెనెన్సీ యాక్ట్స్ వచ్చినాయి, కౌలు చట్టాలు. ఇందులో వచ్చినటువంటిది ఒకే ఒక్క చట్టం హైదరాబాద్ తాల్ యాక్ట్ అని అంటారు. టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్ అంటారు. దాన్నే అమెండ్మెంట్ చేసి ఉన్నది అన్నమాట.
ఇప్పటికి ప్రస్తుతానికి కౌలుదారులకు సంబంధించి అమలులో ఉన్న ఏకైక చట్టం ఏంటిది? ఇప్పటికి ప్రెసెంట్ గా 2024లో కౌలుదారులకు రక్షణగా ఉన్న చట్టం ఏంటిది? అసలు ఏది లేదు. ఏ చట్టం లేదు. కౌలుదారులకు రక్షణగా ప్రస్తుతానికి ఏమీ లేదు. రీసెంట్ గా రద్దయిపోయింది లేదా ఇటీవల కాలంలో అంటే ఒక 10 ఏళ్ల క్రితం వరకు ఉన్న చట్టం, కౌలుదారులకు సంబంధించిన చట్టం ఏంటిది? చదవలే. కిరణ్ కుమార్ రెడ్డి చేసిన చట్టం. ఏంటిది కిరణ్ కుమార్ రెడ్డి కౌలుదారుల కోసం చేసిన చట్టం? ఎస్, లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్. లైసెన్స్ గల సాగుదారుల చట్టం ప్రస్తుతానికి లేదు. కౌలుదారులకు ఎలాంటి చట్టాలు లేవు. ఏమైనా ఉంటే అగ్రిమెంట్లు రాసుకోవటమే. ఎకరానికి 5,000 ఈ పంట వరకేరా అని ఊళ్ళో పెద్ద మనుషులు అనుకుంటారు అనమాట. అది కౌలుదారులకు సంబంధించి వన్ అండ్ ఓన్లీ యాక్ట్, దట్ ఈస్ హైదరాబాద్ తాల్ యాక్ట్ అనమాట. టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అంటే కౌలుదారులు వ్యవసాయ భూముల చట్టం వచ్చింది అనమాట. నెక్స్ట్ మూడోది, ఇది ఫస్ట్ డైమెన్షన్ చట్టాలలో. ఇది రెండో డైమెన్షన్. మూడో డైమెన్షన్ ఎవరి గురించి చెప్పండి? మధ్యవర్తులు అయిపోయారు, కౌలుదారులు అయిపోయారు. ఇక మిగిలింది భూమి గురించి వచ్చింది అనమాట. భూమి గురించి వచ్చినటువంటి చట్టాలు ఏంటిది? ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ అనమాట. ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్, భూ గరిష్ట పరిమితి చట్టాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ వచ్చినాయి? ఇటు చదవాలే. ల్యాండ్ సీలింగ్ యాక్ట్స్ ఎన్ని వచ్చినాయి? రెండే వచ్చినాయి. ఒకటి ఎవరు సీఎం గా ఉన్నప్పుడు వచ్చింది? నీలం సంజీవ్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు వచ్చింది. నీలం సంజీవ్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఒక గరిష్ట భూపరిమితి చట్టం వచ్చింది. రెండోది ఎవరిప్పుడు? ది గ్రేట్ పివి నరసింహరావు ఉన్నప్పుడు వచ్చింది అనమాట. అలా ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి ఫస్ట్ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఒకటి వచ్చింది. అది 1960s లో అమల్లోకి వచ్చింది. పివి నరసింహరావు ఉన్నప్పుడు జయాంధ్ర ఉద్యమం చెప్పిన గుర్తుందా మీకు? జయాంధ్ర ఉద్యమానికి ఒక కారణం ఏం చెప్పినాం? భూస్వాముల భూముల్లో గరిష్ట పరిమితి చట్టాన్ని అమలు చేస్తారని పివి నరసింహరావు రాజీనామా చేయాలని ఇందిరాగాంధీతో మాట్లాడారు వాళ్ళు. పెట్రోల్ బంకుకు పోయి క్యాన్ల నిండా పెట్రోల్ తీసుకొచ్చి సెక్రటేరియట్ లో ల్యాండ్ రికార్డ్స్ అన్ని తగలబెట్టారని చెప్పినాం గుర్తుందా? అలా అన్నమాట. ఇక్కడ మనకి రెండో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి చట్టం పివి నరసింహరావు చేసింది. భూ గరిష్ట పరిమితి చట్టం. దీని ప్రకారం భూముల్ని వర్గీకరించారు. ఏ టు కే రకం వరకు ఉంటాయి, అవి చదవాలి అనమాట. మనం ఇలా ల్యాండ్ రిఫార్మ్స్ అన్నప్పుడు యాక్ట్స్ ద్వారా అనమాట. లెజిస్లేటివ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ డైమెన్షన్ అనమాట. దీంట్లో చదవాల్సింది మొత్తం ఎన్ని రకాల చట్టాలు ఉంటాయి? 3 రకాలు. ఫస్ట్ ఎవరి గురించి? మధ్యవర్తుల తొలగింపు. రెండవది ఎవరి గురించి? కౌలుదారులకు సంబంధించి. మూడవది ఎవరి గురించి? భూమికి సంబంధించి. భూమికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినాయి? 2 చట్టాలు వచ్చినాయి. ఒకటేంటిది? నీలం సంజీవ్ రెడ్డి చేసింది. రెండవది పివి నరసింహరావు చేసింది అనమాట. మొత్తం మర్చిపోవాలి. బ్రెయిన్ లో ఈ 10 రోజులు సబ్జెక్టే ఉండాలి. 10 రోజుల తర్వాత మీ ముఖం చూస్తే ఒక వెలుగు కనపడాలి. ఇన్ని రోజులున్న చీకటి నైరాశ్యం నా కర్మకు వచ్చిన ఈడికి అని అనే ఫీలింగ్ పోవాలి ఇక్కడికి అనమాట. ఓకే, డన్. బాగా చదవండి. చూడండి, ఇక్కడ జస్ట్ ఫాలో అవ్వండి అంటే ఏం లేదు. ఇక్కడ యాక్ట్స్ కి సంబంధించినటువంటిది ఫస్ట్ డైమెన్షన్ అనమాట. ఇప్పుడు రెండోది ఏమిటి అంటే, చట్టాల ద్వారా భూమిని సేకరించినాం కదా. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఈ తీసుకున్న భూమిని పంచిపెట్టాలి అనమాట. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అనేది సెకండ్ డైమెన్షన్ అనమాట. భూ పునఃపంపిణీ, రీడిస్ట్రిబ్యూషన్ సెకండ్ డైమెన్షన్ ఇన్ ది ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ లో రెండవ కోణాన్ని ఏమంటారు అంటే మనకి ఇక్కడ ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ అనమాట. ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఇస్తారు? ల్యాండ్ ని ల్యాండ్ లెస్ అగ్రికల్చరల్ లేబరర్, భూమి లేని వ్యవసాయ కూలీలకి. ఆ వొకాబులరీ రావాలి మీకు. మనం ఇప్పుడు బస్సులో పోతుంటే లారీ డ్రైవర్ కండక్టర్ ఎట్లా మాట్లాడుకుంటాడు, వాళ్ళకే అర్థమైంది, దేవుడికి అర్థం కాదు. అట్లా మనం కూడా ఏ సబ్జెక్ట్ మాట్లాడుతుంటే ఆ భాషే ఉపయోగించాలి అనమాట. ఇక్కడ చూడండి, రీడిస్ట్రిబ్యూషన్ అనేది ఏమిటి అంటే, ఒకటి ఫస్ట్ అసైన్డ్ ల్యాండ్స్ ప్రోగ్రామ్ ఉంటది అనమాట. అసైన్డ్ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట.
అసైన్డ్ అంటే ఏంటిది? నీకు ఈ పనిని అప్పగించటం. ఇక్కడ దేన్ని అప్పగిస్తున్నారు? ల్యాండ్‌ని అప్పగిస్తున్నారు. భూమిని అప్పగించేటటువంటి పనినే అసైన్డ్ ల్యాండ్స్ అని అంటారు అనమాట. చట్టాల ద్వారా సేకరించిన భూమిని అసైన్డ్ చేస్తారు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ ఎప్పుడొచ్చింది? 1977. అంతకన్నా ముందే ఉంది. అసలు నిజాం రాజ్యంలో అసైన్డ్ భూములకు సంబంధించిన చట్టాన్ని ఏమంటారు? గోదా భూముల చట్టం. ఎప్పుడైనా విన్నారా పేరు? గోదా భూముల చట్టం అంటే ఏంటిది? వేస్ట్ ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అన్నమాట అది. అలా నిజాం రాజ్యంలో ఉన్న ఆ చట్టం ఆధారంగా 1956లో ఓన్లీ జీవోలు తీసుకొచ్చారు. అప్పుడు చట్టం లేదు.